ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కువైట్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ ఘోర విషాదం కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టాయి. అందరూ నిద్రలో ఉండగా మంటలు అంటుకున్నాయి. దీంతో నిద్రలోంచి మేల్కొనేలోపే మంటలు పొగలు కమ్ముకున్నాయి. దీంతో తప్పించుకునే మార్గం లేక అక్కడికే 40 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. పదుల కొద్దీ భారతీయులు గాయాల పాలయ్యారు. వీరంతా ఇండియాలోని ఆయా రాష్ట్రాల నుంచి కార్మికులుగా వెళ్లి ఆ భవనంలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబారి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జైశంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు దగ్గరుండి మరీ పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని, పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఒడిషా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరించనున్నారు. You have new messages. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఒడిషా పర్యటనలు ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరించనున్నారు.